స్కాన్‌లో అడినోమయోసిస్ అని వచ్చిందో లేదా బల్కీ యూట్రస్ అంటాం. గర్భసంచిలో వాపు గానీ, గర్భసంచి మందం ఎక్కడం ఉంటాం. ఒకవేళ అది వస్తే సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ ఆప్షనా? హాయ్, ఐయామ్ డాక్టర్ హేమశ్రీ, గైనకాలజిస్ట్ వనపర్తి. ఈ అడినోమయోసిస్ లేదా గర్భసంచిలో వాపు అనేది ఎందుకు వస్తుందంటే పీరియడ్ అయినప్పుడు బ్లీడింగ్ అనేది బయటకు రావడమే కాకుండా ఈ గర్భసంచి పొరల మధ్యలో కూడా చేరి మందం అనేది పెరుగుతుందనమాట. కానీ ఈ అడినోమయోసిస్ ఉన్నందువల్ల మీకు ఎటువంటి సింటమ్స్ లేకపోతే ట్రీట్మెంట్ అసలు అవసరం లేదు. ఒకవేళ మీకు స్కాన్లో బల్కీ యూట్రస్తో పాటు మీకు పీరియడ్స్లో ఎక్కువ బ్లీడింగ్ అవుతూ గద్దగా పడుతున్నా, లేదా పీరియడ్స్ కంటే ముందు పీరియడ్ మొత్తం మీకు సివియర్గా పెయిన్ ఉన్నా, హస్బెండ్తో కలిసినప్పుడు నొప్పి అనిపిస్తున్నా, లేదా మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఉన్నా కూడా ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. ఈ అడినోమయోసిస్ ట్రీట్మెంట్లో కూడా టాబ్లెట్స్ అంటే పెయిన్కి కానీ బ్లీడింగ్ కానీ తగ్గించడానికి టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. అప్పటికీ మీకు ఇంప్రూవ్మెంట్ లేకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్ అంటే మిరినా పెట్టడం కానీ హార్మోనల్ టాబ్లెట్స్ వాడడం వల్ల తగ్గించవచ్చు. ఒకవేళ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గకపోతే అప్పుడే సర్జరీ అనేది ఆప్షన్ తీసుకోవాలా. అది కూడా అందరికీ అవసరం లేదు. ఈ హిస్టెక్టమీ ఆప్షన్ అనేది అడినోమయోసిస్లో లాస్ట్ ఆప్షనే కానీ ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సో స్కాన్లో అడినోమయోసిస్ అని చూసిన వెంటనే భయపడకండి. సిమ్టమ్స్ ఉంటేనే ట్రీట్మెంట్, లేకపోతే అబ్జర్వేషన్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. యువర్స్ శ్రీ.